అదేవిధంగా మన ప్రజాపాలన 4 పథకాల ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ అయినటువంటి అల్లా నాశనం శ్రేణికి రాష్ట్రం కూర్చున్నాం మరియు కూర్చున్నామండి. అదేవిధంగా హౌసింగ్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వాదం మీరు అండగా నిలబడదు. ఆరు 620 మండలాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామం లోపల ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 18 మండలాల్లో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు 18 గ్రామాలే కూడా ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ కాబోతున్నాయి. అధికారులు చేసిన విస్తృతమైన ఏర్పాట్లతోటి ఈ 18 గ్రామాలల్లో ఈ 4 స్కీములకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ 1-2 ఏమన్నా సమస్యలు ఉండేతుంటే కూడా ఈ ప్రభుత్వం దానికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరిస్తానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఎక్కడ కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందే విధంగా చేస్తున్న ఏర్పాటు ఏదైతే ఉన్నదో నిరంతరం జరిగే ప్రక్రియ. ఇవాళ ఏదైతే ఇంకా 4 రోజులు వెరిఫికేషన్కి సంబంధించి గ్రామాలలో ఎక్కడైనా అప్లికేషన్లు మిస్ అయినా కానివ్వండి, చిన్న సమస్యలు వచ్చినా కూడా ఫిబ్రవరి 1వ తారీఖు లోపల ఏదైతే ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకొని ఫిబ్రవరి 1 నుండి మార్చి 31వ తారీఖు లోపల అన్ని గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఆత్మీయ భరోసాకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి అర్హులైన వాళ్ళకు కానివ్వండి, రైతు భరోసా కార్యక్రమం కింద రైతులకు సంబంధించి ఎకరానికి 12,000 రూపాయలు, ఈ విడతలో 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఈ 60 రోజుల కార్యక్రమం లోపల పూర్తిగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కటే, ఎవరు ఎక్కడ అపోహలకు గురి కావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవాళ ఒక పైలట్ ప్రాజెక్టు రాష్ట్రం లోపల ఏదైతే నిన్న మధ్యాహ్నం తీసుకునే నిర్ణయం ఇవాళ మధ్యాహ్నం వరకు 620 గ్రామాలలో ప్రశాంతంగా ప్రజలు సాటిస్ఫై అయ్యే విధంగా ఏ గ్రామంలోది ఆ గ్రామంలో ఇలా ముఖ్యమంత్రి గారు కూడా తన నియోజకవర్గానికి పోయిండు. మంత్రులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ నేటివ్ ప్లేస్లకు వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించి సీనియర్ అధికారులతో పాటు కింది స్థాయి అధికారుల వరకు కూడా ఈ కార్యక్రమం లోపల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భాగస్వామ్యులు అయి ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ఈ 4 స్కీములు విజయవంతంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు వాగ్దానం చేసినామో 6 గ్యారంటీస్ కింద మేము ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చినామో ఆ 6 గ్యారంటీ లోపల ప్రధానమైన అడుగు మొదటి సంవత్సరం లోపల 4 స్కీములు చేసినాం. ఇవాళ 4 స్కీములు చేసినాం. భవిష్యత్తులో ఉన్న 1-2 కూడా రాబోయే రోజులలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎక్కడ కూడా అర్హులు ఒక్కరు మిస్ అయితే వీలు లేదు. అనర్హులకు
ఈ పథకాలు లబ్ధి చేకూర్చే విధంగా ఉండకూడదనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి దీనికి స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి, రాజకీయాలకు అతీతంగా మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. గ్రామ సభలు మీరు చూసినారు, 4 రోజులలో గ్రామ సభలు 100% గ్రామ సభలు సక్సెస్ఫుల్గా ప్రజల మధ్యన ఉండేసి గ్రామ సభలు 15 సంవత్సరాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులలో గ్రామ సభలు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఏమైనా ఉండేదుంటే రేపు చేయబోయే ఈ కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ప్రజల మధ్యకు వస్తాం. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అనేది లేదు, ఏ కులం అనేది లేదు, ఏ మతం అనేది లేదు. పేదలైన ప్రతి ఒక్కరు, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయి. కాబట్టి తప్పకుండా ఈ పథకాలను ఏదైతే ఇంప్లిమెంట్ చేసేదాని లోపల అందరూ సహకరించాలి అని చెప్పి కోరుకుంటూ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 100% ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అయ్యే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈ జిల్లా యంత్రాంగం కానివ్వండి, అందరూ కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను.